హలో గైస్, అందరికైతే నమస్తే. చాలా రోజులు వీడియోస్ కూడా పెట్టడం లేదు. సో ఈ వీడియోలో వచ్చేసి పర్టికులర్గా ఏంటంటే సక్సెస్ఫుల్ డెఫినేషన్ అంటే ఏంటి. సో ఈరోజు వీడియోలో వచ్చేసి దీని గురించి డిస్కషన్ చేయబోతున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి. సక్సెస్ అంటే మనకు తెలిసింది గెలుపు అంటే మనకు తెలిసింది ఒక గెలుపు మాత్రమే. కానీ ఆ గెలుపు వెనుకల ఎంత మనకు హార్డ్ వర్క్ ఉందనేది ఎవరికనేది తెలియదు. సో నువ్వు గెలిచిన వెంటనే నీ గెలుపుని చూస్తారు తప్పించి నీ వెనకాల ఫెయిల్యూర్స్, నువ్వు పడినటువంటి హార్డ్ వర్క్, నువ్వు చేసినటువంటి కష్టం అనేది ఎవ్వరు చూడడు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సక్సెస్ వచ్చేసి మనకు ఒక గెలుపు మాత్రమే, కానీ మనకు నేర్పించేది చాలా ఉంటుంది అందులో. సో అందులో వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి సక్సెస్ఫుల్ ఫార్ములా. చాలామంది వచ్చేసి లైఫ్లో ఏం చేయాలి, ఇప్పుడు ఇంతగానం చదువుకున్న తర్వాత ఏం చేయాలి, తర్వాత డెఫినేషన్ సో ఆన్సర్. సో చదువుకున్న వెంటనే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి నచ్చిన పని చేయరు. సో ఇందులోనే చాలామంది యువత అనేది వెనకబడబోతున్నారు. సో నేను చెప్పేది ఒకటే వినండి. మీకు నచ్చిన ఫీల్డ్ అండ్ నీకు ఎలక్ట్రీషియన్ నచ్చుతుందా, లేకపోతే ఐటీఐ నచ్చుతుందా, లేకపోతే సిఈసి నచ్చుతుందా, పోలీస్ ట్రైనింగ్ నచ్చుతుందా, నీకు ఏదైనా తీసుకున్నా సరే నువ్వు దాంట్లో నీకు దాని మీద ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉందా, సో దాని మీదకి వెళ్ళు. సో నీ ఇంట్రెస్ట్ వచ్చిన దాని మీదకి వెళ్ళు. సో పేరెంట్స్ చెప్పారని సో నువ్వు ఒక 2-3 రోజులు పేరెంట్స్ చెప్పారని నువ్వు అలా అడ్జస్ట్ అయినావు అనుకో, నువ్వు లైఫ్ లాంగ్ ట్రబుల్ తినాల్సి వస్తావు అంతే. నేను చెప్తున్నా కదా ఈ మాట. సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు నచ్చిన ఫీల్డ్ అనేది మీరు తీసుకోండి. సో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది మీరు పట్టించుకోకండి. సో మీకు నచ్చిన ఫీల్డ్ ఎంచుకోండి. తర్వాత ట్రబుల్స్ అండ్ ఏదైనా ఎన్ని కష్టాలు పడాల్సింది మీరే కాబట్టి. సో నేను చెప్పేది మాత్రం ఇది ఒక్కటే మాత్రం, మీకు ఏ పని అయితే కష్టం ఉండదు, ఏ పని అయితే మీకు చేసిన కొద్దీ ఇంకా చేయబుద్ధి అవుతుందో, సో ఆ ఫీల్డ్ అనేది ఎంచుకోండి. సో మీరు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని తలకాయ అంటించుకొని తర్వాత గాలి దీపం పెట్టి దేవుడా అంటే ఎవరు పట్టించుకోడు, సక్సెస్ రాదు. మీది ఇంటిగారి దగ్గర కూడా రాదు సక్సెస్ వచ్చేసి. సో నేను వచ్చేసి నాకు ఈ ఫీల్డ్ ఇష్టం కాబట్టి యూట్యూబ్ ఎంచుకున్నాను. సో మీరు కూడా యూట్యూబ్ ఎంచుకోరు. మీకు యాక్టింగ్ చేయాలనుకో రీల్స్ చేయండి, లేకపోతే మీకు యాక్టింగ్ ఉంటే యాక్టింగ్ ట్రేట్స్ మీదనే వెళ్ళండి. మీకు కెమెరాగ్రఫీ మీకు ఒకవేళ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే యాక్టింగ్ మీదే వెళ్ళండి. సో మీకు ఏదైనా ఫోటోగ్రఫీ ఇష్టము లేకపోతే ఏదైనా మెకానిక్ ఇష్టం అదే చేయండి. లేకపోతే మీరు ఏదో చేసుకుంటా మీకు సక్సెస్ రావాలంటే ఏడవుతుంది చెప్పండి. సో నేను చెప్పింది ఒకటే కాబట్టి మీరు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో వీడియో లాస్ట్ వరకు చూసాను. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ మిస్టర్ కోర్ సైనింగ్ ఆఫ్.